నమస్తే. వీతిని స్వాతం లక్ష్య సమాజితం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం ఈరోజు అఖిల భారత వెల్మ సంఘ అసోసియేషన్ భవన్లో మరి వైస్ ప్రెసిడెంట్ ఇందిరారావు గారు ఉన్నారు. వారిని అడిగి మరి కొన్ని విషయాలు తెచ్చుకున్నాం. చెప్పండి మేడం. ఇది అనాదిగా తరతరాలుగా కొన్ని వందల సంవత్సరాల నుంచి అంటే ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు, బట్ రకరకాలుగా చెప్తారు. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని విలేజ్లో నుంచి అందరు మైగ్రేట్ అవుతున్నాం కాబట్టి సిటీలో తెలవాలనే విషయంతో ఆ తాపత్రయంతో మా పెద్దలు ఎవరైతే ఇది నిర్మించినారో వెల్మ కమ్యూనిటీ భవనం, వాళ్ళు అప్పటి నుంచి వెంగళరావు గారి పీరియడ్ నుంచి అయితేనే అప్పటి నుంచి ఈ బతుకమ్మలు మేము చేస్తూ ఉన్నాము. పువ్వులు కూడా మేమే సరిగ్గా వెళ్ళడము తెచ్చుకుంటాం. మేము లేడీస్ పోయి తెచ్చుకొని పువ్వులు కుచ్చుకొని లేదా పెట్టుకొని బతుకమ్మలు తయారు చేసుకొని మేమందరం ఇక్కడ బతుకమ్మలు ఆడతాం. ఆల్మోస్ట్ నేను అనుకుంటాను ఇది 35 years నుంచి ఇక్కడ ఆల్ ఇండియా వెల్మ అసోసియేషన్లో ఆడుతున్నాము. అంతకుముందు ఆల్ ఇండియా లేదు, ఏపీ ఉండేది. ఇప్పుడు ఇది తెలంగాణ సపరేట్ అయింది కాబట్టి తెలంగాణ ఆడబిడ్డల సాంప్రదాయాలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతి పండుగని మేము సెలబ్రేట్ చేసుకుంటాము. వినాయక చవితి, దసరా, బతుకమ్మ అండ్ సంక్రాంతి, ఉగాది, ప్రతి ఏవైతే మన ట్రెడిషనల్ ఫెస్టివల్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ సెలబ్రేట్ చేసుకుంటాము. పువ్వులు ఇంకొకటి ఏంటంటే రెండవది మరి ఇది పువ్వుల పండుగ. బతుకమ్మ అనేది పువ్వుల పండుగ. ఇంకొక సాంప్రదాయంలో బతుకు చనిపోతే ఆడపిల్ల బతుకుడు అనే దాని మీద ఇది బతుకమ్మ అని పెట్టి సృష్టించినారు అని అంటారు. ఇది ఇక్కడైతే మేము అందరం ఆడబిడ్డలు అందరం బతుకమ్మలు తయారు చేసుకుని ఆడుకుంటాం. ఒక 15 సంవత్సరాల క్రితం అయితే 20 సంవత్సరాల క్రితం అయితేనేమి శ్రమకూర్చిన శ్రమజీవులు పాటలు అల్లితే పాడేవాళ్ళు. ఇప్పుడు పాడిన పాటలకే పాడుతున్నారు. దీన్ని ఎలా చూడాలి? మేము ఇంతసేపు మేము కూడా స్టార్టింగ్ ఇప్పుడు ఒక 1 hour మేమే వాడుకొని ఆడినాము. ఈ పిల్లలు వీళ్ళందరూ వచ్చిన తర్వాత అంటే ఈ డీజేలు ఇవి వచ్చిన తర్వాత వాటిలో ఎక్కువ మమైకమైపోతున్నారు. ఎమోషనల్గా కూడా ఉంటుంది కదా అది కొంచెం. దాంతో వాటిని మీరు పెట్టమంటే పెట్టేస్తాం. నేనేమంటారు అంటే బతుకమ్మను వెలుగు తీయడం ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ పాటలు పాడాలి వాళ్ళు, అలాంటి స్మృతి ఉన్న వాళ్ళు కాకుండా పాడిన పాటలు డ్యాన్స్ చేస్తేందుకే అన్నట్టుగా అనిపిస్తుందని ఒక చోట్ల వినబడుతుంది. మన ట్రెడిషన్ కాపాడుకోవాలంటే మనమే పాటలు పాడి మేమే ఆడాలి. ఇందాక పాటలు పాడి ఆడినాం. అదే కొంతమంది ఏంటంటే అట్లయితేనే ఆడుతున్నారు. అదొక క్రేజ్ అనేది మన ధాన్యం అనేది కాదు, లేదా ఇంకేదో కోలలు మనగా ఏదో దసరా అప్పుడు కోలలు ఊళ్ళల్లో వేసుకునేది. మేము ఇప్పుడు ఇంతసేపు మన ట్రెడిషనల్ బతుకమ్మనే ఆడినాం, మేమే వాడినాం. బతుకమ్మ పోయి దాండియా వచ్చి అన్నట్టు అనిపిస్తుంది. దాండియాకు బతుకమ్మకు చాలా తేడా ఉంది. కాకపోతే మరి అలాంటి సంప్రదాయాన్ని ఎందుకు తీసుకొస్తుండ్రు? ఎందుకు బతుకమ్మ ఆ రకంగా కూడా బయటకు తెచ్చినా కూడా మళ్ళీ దాండియా రూపంలో వెళ్ళిపోతానంటే కూడా వినబడుతుంది. దీన్ని ఎలాగా నివారించాలంటే మనము అంటే ఈ ఫెస్టివల్ రోజు దాండియా అనేది ఆడకూడదు. ఒక రూల్ లాగానో లేదా మెంటల్గానో ఒక ప్రిపేర్ అయిపోయి బతుకమ్మనే ఆడాలని. ఇంతసేపు మేమైతే అదే ఇప్పుడు ఇంతవరకు మీరు చూసినారు కదా, బతుకమ్మనే ఆడుతున్నాం ట్రెడిషనల్. 9 రోజులు 9 రకాలు ఉంటుంది. 9 రోజులు, ఇది 5వ రోజు బతుకమ్మ. 9 రోజులు 9 రకాలుగా ఉంటుంది. అయితే చాలామంది కూడా 9 రోజులు 9 బతుకమ్మలు ఉంటాయని కూడా చాలామంది ఇప్పుడు తెలుసు, వెలుగులోకి వస్తుందండి. మరి ఈ సంప్రదాయాన్ని ఎలాగా? ఇంకోటి ఫస్ట్ మేము చిన్నగా ఉన్నప్పుడు బొడ్డెమ్మలని పెడకత్తు చేసి 9 రోజులు బొడ్డెమ్మల పౌర్ణమి నుంచి అమావాస్య ముందు రోజు వరకు కూడా మేము బొడ్డెమ్మలు ఆడిన తర్వాత ఒకరోజు అలిగిపోతుంది. అలిగిపోయిన తర్వాత బతుకమ్మలు స్టార్ట్ అయ్యి ఫస్ట్ కుడుముల బతుకమ్మ, తర్వాత అమావాస్య, అట్ల బతుకమ్మ, వెంగిల్ ముద్దపప్పు, ఇలా మలీజ బతుకమ్మ, అట్ల బతుకమ్మ అన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఒకరోజు 8 బతుకమ్మల తర్వాత అలిగిపోయి ఒకరోజు గ్యాప్ వచ్చి అలిగిపోయి 9 పెద్ద బతుకమ్మను తయారు చేసి ఆడి నీళ్ళలో వేస్తాం. చాలా బాగా అవుతుంది ఇక్కడ అసోసియేషన్లో. సాంప్రదాయంగా అయ్యేది ఇక్కడే. అసలు చాలాసేపు 10:30 దాకా 11 వరకు ఉంటాం దాదాపు. అంటే 5కి స్టార్ట్ అవుతుంది. చాలా సాంప్రదాయంగా ఆడతాం ఇక్కడే. అందుకే చాలా ఇంట్రెస్ట్ అందరికి ఇక్కడ ఆడాలని. మరి వేరే స్టెప్స్ ఏం ఆడడం, దాండియా అట్లా బతుకమ్మ పూర్వం ఎట్లా ఆడేదో అట్లనే ఆడతాం ఇక్కడ కూడా. ప్రసాదం లాంటివి తీసుకొచ్చే అవకాశం ఉందా? ప్రసాదాలు, లడ్డూలు అది పెడతాం, పులిహోర, లడ్డు, వడ అన్నీ పెడతాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు పద్మ. ఈ బతుకమ్మ అనేది ఆడపడుచులకు ఒక ముఖ్యమైన పండగ. అంతేకాకుండా రంగురంగుల పూలతోటి మహిళలందరూ ఒక అక్క చెల్లెలలాగా, ఒక సొంత కుటుంబంలాగా ఈ వెల్మ అసోసియేషన్లో అందరం కలిసికట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నాం. అంతేకాకుండా దీని ప్రాముఖ్యత ఏంటంటే అందరి ఐక్యత పెంచడానికి, ముఖ్యంగా మరి ఒక విధంగా ఏంటంటే ఒక కుటుంబంలా కలిసిపోవడానికి, మన యొక్క పండగల ప్రాముఖ్యత తెలియడానికి దేశ విదేశాల నుండి కూడా మన గొప్పతనం తెలియజేస్తుంది. ఈరోజే మనకు ఒక ముఖ్య విషయం ఏంటంటే విమానంలో, ఫ్లైట్లలో ప్రయాణం చేసే మన తెలంగాణ మహిళలు అందరికీ కూడా
వాళ్ళు మన ట్రెడిషనల్ డ్రెస్లో బతుకమ్మను ప్రజెంటేషన్ చేస్తూ మన ఒక బంగారు తెలంగాణకి ఇదొక ప్రతీకగా నిలబడింది. అందుకు మనం అందరం గర్వించాలి. ఈ బంగారు బతుకమ్మతోటి మనము సాధించాం బంగారు తెలంగాణను. దీన్ని ఎంతో గొప్పగా ఘనంగా ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ ప్రపంచ దేశాల మహిళలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే.